అమరావతికి 77,000 కోట్లు రూపాయి ఖర్చు లేకుండా చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్. ఒకవైపు రాష్ట్రానికి 5,62,000 కోట్ల రూపాయల అప్పు, మరోవైపు ఏకంగా 33,000 కోట్ల రెవెన్యూ లోటు బడ్జెట్. ఖజానాలో డబ్బులు లేవు, కానీ ప్రభుత్వం మాత్రం ఒక మహానగరాన్ని నిర్మించబోతుంది. దానికి పెట్టిన బడ్జెట్ ఎంతో తెలుసా? అక్షరాల 77,249 కోట్ల రూపాయలు. ఇక్కడే అందరి మెదళ్లను తొలిచేస్తున్న ఒక పెద్ద ప్రశ్న పుడుతుంది. పీకల్లోతో అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాజధాని అమరావతి నిర్మాణానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలు డబ్బులే లేకుండానే నగరాన్ని నిర్మించే ఆ సీక్రెట్ మాస్టర్ ప్లాన్ ఏంటి? అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా మొత్తం 100 పనులను దాదాపు 77,000 కోట్లతో పూర్తి చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. మరి ఈ కొండంత ప్రాజెక్టుకు నిధులు ఎవరిస్తున్నారు? ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం నిధుల వరద విదేశాల నుంచి మొదలైంది. వరల్డ్ బ్యాంక్ అండ్ ఏడీబీ ఈ 2 అంతర్జాతీయ సంస్థలు చేరో 6,700 కోట్లు అంటే మొత్తంగా 13,400 కోట్లు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. జర్మనీకి చెందిన KfW బ్యాంక్ మరో 5,000 కోట్లు ఇస్తుంది. మన దేశానికి చెందిన HUDCO సంస్థ ద్వారా మరో 11,000 కోట్ల రూపాయల రుణంగా తీసుకోబోతున్నారు. ఇక వీటికి తోడు కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో 15,000 కోట్లు సమకూరుస్తామని బడ్జెట్లో ప్రకటించింది. అయితే ఇక్కడే అసలైనటువంటి ట్విస్ట్ ఉంది. ఈ 15,000 కోట్లు మొత్తం ఫ్రీగా ఇస్తున్న గ్రాంట్ కాదు. ఇందులో అత్యధిక భాగం కేంద్రం పూచికత్తుతో ఇప్పిస్తున్నటువంటి లోన్స్ మాత్రమే. కేవలం 10% అంటే సుమారు 1,500 కోట్లు మాత్రమే గ్రాంట్ రూపంలో రాబోతుంది. ఇంతవరకు బాగానే ఉంది. వరల్డ్ బ్యాంక్, హడ్కో, ఏడీబీ ఇవన్నీ అప్పులే కదా. అంతిమంగా ఈ అప్పుల భారం సామాన్య ప్రజల నెత్తిన పడుతుందా అని అనాలిస్టులు హెచ్చరిస్తున్నారు. కేంద్రం ఒక బ్యాలెన్స్ షీట్ లో ఈ అప్పులు చూపించకపోతే కట్టాల్సింది ఏపీ ప్రజలే అని ఆర్థిక నిపుణులు వాదన. కానీ ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఒక సంచలన విషయం చెప్పారు. అమరావతి అనేది ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్, ప్రజల మీద ఒక్క రూపాయి కూడా భారం పడదు అని తేల్చి చెప్పడం జరిగింది. అదేలా సాధ్యం? అప్పులని ఎవరు తీరుస్తారు? ఇక్కడే ఉంది అసలైనటువంటి మాస్టర్ ప్లాన్. గతంలో రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారు కదా, ఆ ల్యాండ్ పూలింగ్ లో రైతులకు తిరిగి ఫ్లాట్లు ఇచ్చేయగా ఇంకా సిఆర్డీఏ చేతిలో 4,000 ఎకరాల మిగులు భూమి ఉంది. ఈ 4,000 ఎకరాల్లో ఇప్పుడు అమరావతికి ఏటీఎం లాగా మారబోతున్నాయి. భవిష్యత్తులో రాజధాని అభివృద్ధి చెందే కొద్దీ ఈ భూముల రేట్లు ఆకాశాన్ని తాగుతాయి. అప్పుడు ఆ భూములను తాకట్టు పెట్టడం, లీజుకి ఇవ్వటం, వేలం వేసి అమ్మటం, దీని ద్వారా వచ్చే వేల కోట్ల ఆదాయంతో వరల్డ్ బ్యాంక్, హడ్కోలకు అప్పులు తీర్చేలాగా ఏపీ ప్రభుత్వం ఒక పకడ్బందీ ప్రణాళిక వేసింది. ప్లాన్ వినటానికి అద్భుతంగానే ఉన్నా గత 5 ఏళ్లలో జరిగిన కాలయాపన వల్ల నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయింది. ఉదాహరణకు 2018లో ఐకానిక్ టవర్ల అంచనా వ్యయం 2,271 కోట్లు ఉంటే ఇప్పుడు అది 4,688 కోట్లకు చేరింది. అసెంబ్లీ భవనాన్ని 615 కోట్లతో, L&T సంస్థకు హైకోర్టు భవనాన్ని 786 కోట్లతో NCCకి అప్పగించారు. 2019తో పోలిస్తే నిర్మాణ వ్యయం అక్షరాలుగా 12,392 కోట్ల రూపాయలు పెరిగింది. సో ఇది అమరావతి 72,000 కోట్ల వెనుక ఉన్నటువంటి అసలు కథ. అప్పులు తెచ్చి నిర్మాణం స్టార్ట్ చేయటం, సిటీ డెవలప్ అయ్యాక ఆ భూములు అమ్మి అప్పులు తెచ్చడం, ఒక రకంగా ఇది రియల్ ఎస్టేట్ మరియు ఎకనామిక్స్ కలిగినటువంటి ఒక భారీ ప్రయోగం. మరి మీరేమనుకుంటున్నారు? ఏపీ సీఎం ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ మాస్టర్ ప్లాన్ సక్సెస్ అవుతుందా? ఏపీకి ఎలాంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా అమరావతికి ఒక గ్లోబల్ సిటీగా మారుతుందా? కింద కామెంట్ చేయండి.